బట్టి ఒక రాక తర్వాత పోయిన వారం కూడా నేను ఇక్కడ చిచ్చిపోయి హైదరాబాద్లో ఉన్నాను కనుక ఇక్కడ సమయం దొరికింది నాకు. ఈ సమయంలో దేవుని ఒక మాట విందాం. ప్రభు సన్నిధితో పాటు 103వ కీర్తన దావీదు రాసిన కీర్తన 103. పదమూడవ వర్షం చదవని కొడుతున్నాను. తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు యెహోవా తన యందు భయపడిన వారికి ఎలా జాలిపడిన. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వశక్తివంతుడా, జీవం గల దేవాదాయ గల దేవానికి స్తోత్రం నాయనా. ప్రభా, ఈ సమయంలో నీ మాటలు చెప్తున్నాను ప్రభా. నీ కృప చూపించుము, నీ కనికరం చూపించుము ప్రభా. దేవా, ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి చూపించావు. ఈ లోకంలో వదిలి వెళ్ళిన తర్వాత ఈ సమాజము వాటిని మర్చిపోయింది కనుక నీ లేఖనాలతో మళ్ళీ ఒకసారి వాటిని ఆలోచన చేసుకొని ధ్యానించి నీలాంటి జీవితం జీవించడానికి కృప చూపించి అనిపించుకొని నీ కొడుచు నీ ఘనతమైన ప్రభావం చూపిస్తూ నరుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నామా తండ్రి. ఈ సమయంలో దేవుని ఒక మాట వెనక ముందుగాల ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను. ఆ ప్రశ్నకు సమాధానం మీకు చెప్పమని కోరుతున్నాను. ఒక క్రైస్తవ జీవితం అని మాట వస్తే, క్రైస్తవ జీవితం లేదా వీళ్ళు క్రైస్తవులు అని మాట వస్తే సమాజము నీ నుండి ఏం ఆశపడుతుంది? సమాజం నీ నుంచి ఏం ఆశిస్తుంది చెప్తారా ఎవరైనా? ప్రేమ, దయ, కనికరము, ఇంకా ఏదో. నీవు క్రైస్తవుని చెప్పినావంటే సమాజం నుంచి ఆశపడేది ఏంటంటే ప్రేమ, దయ, కనికరం, జాలి, ఇవన్నీ ఆశపడతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను గత వారం నుంచి హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో పేరు రాసినప్పుడు అనంతమ్మ పేరు రాసినాను. కేరటిగా ఎవరంటే డేవిడ్ తలవారం రాసినాను కనుక ఏ స్థాయితో నా పేపర్ పోయినా అనుకోవాలి. క్రిస్టియన్స్ బాగోవాలని చెప్పి ఆలోచనతోనే ప్రేమించినారు అందరూ. ఎక్కడ పోయినా దాదాపు కంటే అరే సార్ వచ్చిందా, పాస్టర్ గారు వచ్చిందా అని ఆలోచనతో ఏ పని చెప్పినా నా పని ముగించుకున్నాను. ఈ గేట్ కీపర్ గేట్ కాబట్టి పాస్లు తీసుకుంటారు కదా, పాస్ చూస్తారు కదా, వాళ్ళు నన్నుగా ఏ పాత్ర అడగకుండా ఓన్ సార్ మీరు ఓన్ సార్ మీరు ఓన్లైన్ పంపిస్తుంది ఒక పేరును బట్టి అట్లా దేవుడికి కార్యం చేశారు. కనుక నేటి సమాజంలో మనం ఏం చేయాలని ఆలోచన చేసుకుంటే మనము క్రైస్తవులని పిలువబడడం కాదు ప్రాముఖ్యం, కానీ ఆ గుణాలు మనలో రావాలని కోరుతున్నాను. ఆ గుణాలు అది ప్రాముఖ్యమైన విషయం. మనం గుడికి వస్తున్నాం, వెళ్తున్నాం, బలంగా పాట పాడతాం, ఉత్సాహంతో దాదాపుగా ఏమంటాము ఒక ఆత్మాభిషేకంలో మనం మునిగిపోతాం. కానీ లోపల జీవితంలో కనికరం, దయ, ప్రేమ, జాలి ఇవన్నీ లేకపోతే నువ్వు ఎన్ని పాడినా అంతా సున్నా, అంతా సున్నా. మరి దాంట్లో ఇంకో విషయం ఏముంది అని ఆలోచన చేసుకుంటే, వీడు చెడ్డోడు, వీడు మంచోడు అని మాట, వీడు చెడ్డోడు ఇంకా వీడు మంచోడు అని మాట మాట్లాడుతుంటారు. అది కూడా చాలా తప్పే. ఒక మనిషి తన జీవితంలో ఖచ్చితంగా తప్పు చేస్తాడు. మనిషి జీవితం అంటే తప్పు ఊబిలో ఉన్నట్లు, మనిషి జీవితమే తప్పు ఊబిలో ఉన్నట్లు. అంటే తప్పు చేస్తూనే ఉంటాడు, తప్పు నుంచి బయటికి వస్తాడు, మళ్ళా చేస్తాడు, మళ్ళా పడిపోతాడు. ఇది మనిషి జీవితం. ఇది ఎందుకు చెప్తున్నానంటే,
బైబిల్లో యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో 12 రకాల కారణాలు ఉన్నాయి. ఆ 12 శిష్యులలో 12 మందిలో 12 రకాల బుద్ధులు ఉన్నాయి. 12 తప్పులు చేశారు. మళ్ళా ఒక్కొక్క తప్పు చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును నమ్మాడు. పేతురు అబద్ధం చెప్పాడు. ఆంద్రయ్య మోసం చేశాడు. అట్లా రకరకాల మాటలు చెప్తే ప్రతి ఒక్కరిలో లోపం ఉంది. ప్రతి ఒక్కరిలో లోపం ఉంది కనుక మనిషి జీవితంలో లోపం ఉందని తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనం ఈ మాటను బట్టి మనం ఏం ఆలోచన తీసుకుందాం. చదువున్న మాట ఒకసారిమా 13వ వచనం. తండ్రి తన కుమారునిలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలిపడటము. ఆదివారం తెల్లబడి వేసుకుని గుడికి వస్తే అయిపోయి నా దినం అయిపోయింది అనుకోవడం తప్ప. మళ్ళా ఏమ్మా ఏం పట్టాలమ్మా? వైట్ డ్రెస్ వేసుకుని వస్తే అయిపోయాలా? కాదు. ఈ జీవితము ఏమంటాము, ఈ జాలిపడే జీవితము ఈ గుడిలో ఉన్నా, బయట ఉన్నా, వీధుల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, అది నీలో నుంచి రావాలి. అది ఎక్కడి నుంచి రావాలమ్మా? మనలో నుంచి రావాలి. అది రావడం లేదు, అదే బాధ. అది రావడం లేదు కనుకనే బాధ. రావడం లేదు కనుకనే మనం ఎక్కడున్నామని ఎక్కడ అర్థము. ఎక్కడున్నా మనము? ఎక్కడున్నది అర్థమైంది. ఆ జాలి రాకపోతే ఇక నువ్వు ఏమన్నట్లు ఉన్నావు? ఇంకా చీకట్లో ఉన్నాము. ఎట్లా ఉన్నామా? చీకటిలో ఇండైరెక్ట్గా, వెలుగులో లేము. ఆ జాలి గుణగణం నీలో ఉంటే నువ్వు మేలు అదృష్టవంతుడు. నీలో లేకపోతే గాన ఇక అన్ని పాటలన్నీ సున్నా, అన్ని భక్తి అంతా సున్నా. అది దేవుని మాట గురించి చూద్దాం. బైబిల్లో ఒకసారి కొలస్సీ పత్రిక పౌలు గారు ఏమంటారు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. పౌలు గారు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. ఒకసారి 12వ వచనం చూడొకసారేమా. పరిశుద్ధులను మీరు ఎవరటమ్మా? మీరంటే ఎవరక్కడ? మనమే. మీరు జాలి గల మనసు గలవారై దయాలుత్వమును ధరించుకొనుడి. ఏమంటాడమ్మా? ధరించుకొనుడి. ఆ గుణగణాలు మనం ధరించుకోవాలి. ఈ మనిషి గుణం ఎలాంటిది తెలుసు అంతేనమ్మా? వేసుకున్నప్పుడు ఒకలాగా, తీసేస్తే ఇంకోలాగా అంటాడు. కేవలము నేను ఈ ఏమంటాం ఈ పుస్తకం పట్టినందుకే నేను లాయర్గా ఉన్నాను. ఈ పుస్తకం తీసి పక్క పెడితే మాస్ అయిపోతాను కొంతమంది అంటారు. ఈ గన్ను నాతో ఉన్నంత వరకే మీరు బాగుంటారు, గన్ను లేకపోతే ఎక్కువైతుంది. అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది కాదు. నువ్వు ఎక్కడున్నా, ఎటు స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా జాలి గుణం నీలో లేకపోతే అది తక్షణ. కొన్నిసార్లు ఇంట్లో కొట్లాటలు చూస్తాము. ఇంట్లో కొట్లాటలు వీధులు ఎక్కుతుంటాయి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను ఇంట్లో అనింది అత్తమామని. కొన్నిసార్లు అంతా కోడలు అంటుంది నన్ను ఇట్లా చేసింది, నన్ను ఈ రకంగా బాధ పెట్టింది. ఒకవేళ ఆ గుణం నీలో లేకపోతే, ఆ జాలి గుణం నీలో లేకపోతే, ఒక యాక్టర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక అడ్వకేట్ అయినా, ఎవరున్నా అంతా సున్నా. ఇది బైబిల్ చెప్తున్నారు. కనుక క్రైస్తవ జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా ఉంటే నెంబర్ 1 ఈ జాలి తత్వం మీలో ఉండాలి. ఈ జాలి కనికరం గుణము మీలో ఉండాలని దేవుని ఒక మాట సూచిస్తుంది. ఇంకా చూడండి బైబిల్లో నిర్గమకాండము
30వ అధ్యాయము ఒకసారి 19 వచ్చి చూద్దాం ఒకసారి. అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉంటున్నట్లును నీళ్లతో కడుకొనవలెను. తాము చావక ఉంటున్నట్లు తమ చేతులను ఇక్కడ కూడా ఇక పెద్ద కథ ఉంది. చెప్పాలంటే కనికరం గుణగణాలు. దేవుడు కూడా కనికర ఆలోచనలు అక్కడికి చేశాడు. కనికరం ఇక దీని విషయంలో మనం ఆలోచన చేసి కనికరం గుణగణాలు యెషయా భక్తుడు చాలా మంచి చెప్తాడు. యెషయా గ్రంథం సరమా, యెషయా గ్రంథము 49 అక్కడికి తీయండి అక్కడ ఒక 4-5 అక్కడ చూపిస్తాం మనం. యెషయా గ్రంథము 49, యెషయా గ్రంథము 49 10 చూడు ఒకసారి. ఏదమ్మా? వారి యందు కనికరం గలవాడు వారిని తోడుకొని పోవచ్చును, వారిని నడిపించును. చూడండి కనికరం. ఇక్కడ కూడా కనికరం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము ఒకసారి 18 చూడు ఒకసారి. 30:18 యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, కనుక కనికరం నీలో ఉంటే, ఈ కనికరం గుణగణాలు నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా నీకేమై ఉంటాడు. ఈ కనికరం గుణం నీలో లేకపోతే దేవుడు కనికరం నీలో లేదని అంటాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా అంటున్నాడు. నువ్వు జాలి పడితే ఆయన జాలి పడతాడు, నువ్వు కోపపడితే. ఎందుకు ఈ మాట అంటే ప్రతి మనిషిలో ఎవరి స్వభావం ఉందమ్మా? ప్రతి మనిషిలో ఎవరు కనిపిస్తారు అమ్మా? ఎవరమ్మా? నీలో ఎవరున్నాడు, నాలో ఎవరున్నాడు? పాపము కాదు. మన స్వరూపం ఎలాంటిది? ఆదికాండం 1:26 ఏముందమ్మా? దేవుడు తన పోలిక చొప్పున ఏం చేసినమ్మా? నలుని సృష్టించాను. మనమందరము దేవుని పోలికవై ఉన్నాము. దేవుని పోలికలను ఉన్నావు కనుక దేవుడినితో పోలిక ఏంటంటే కనికరము. ఆ కనికరంలో లేకపోతే ఇక అది సున్నా, అది అంతేగా. కనుక ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను సంగమా, ఈరోజు నువ్వు కనికరం గల మనసుతో ఉంటున్నావా? ఉండొచ్చు, లేదని కాదు, లోపాలు ఉండొచ్చు, ఎన్నో లోపాలు ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే నువ్వు కనికరపడితే ఆయన, నువ్వు కోప్పడితే నీవు పోలే, నీ ముందర ఒక నిన్ను ఎంత కీడు చేసినా, నీకు కీడు మీద కీడు, దెబ్బ మీద దెబ్బ కొట్టినా కూడా నీవు కనికరం కానీ పోరా 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 నేను నా దేవుడి నుంచి వదిలేస్తున్నాను చెప్పినా అనుకో, దేవుడు ఏం చేశాడమ్మా? ఏం సార్ దేవుడు కూడా ప్రేమిస్తాడు. నా జీవితంలో ఎన్నో కుటుంబాలు నేను చూశానన్నా, ఎన్నో కుటుంబాలు నేను చూశాను. ఏమైనా కుటుంబాలంటే ఒకప్పుడు బాగుంటాయి, తర్వాత స్థితి గట్టి చూస్తే బాగా వస్తుంది. కనుక కాదు, దేవుడు కోరిది ఇదే, కనికరం గల మనసు, కనికరం గల హృదయం. ఈరోజు మనం ఉంటున్నామా? ఆలోచన చేయమనుకుంటున్నాం. ఆ కనికరం నీలో ఉందా? ఆ కనికరం నీలో ఉందా? మనం చెప్పుకుంటాను. ఏం చెప్పాడు చదివే, మా తాత ముత్తాత 3 తరాలైన యాభై దేవుని అన్నా అనుకుంటాం. 3 తరాలు కాదు, 3 నిమిషాలు బతకలేదు తెలుసా? 3 నిమిషాలు
మన కుటుంబం సహా మొత్తం నాశనమైపోతుంది. ఒకవేళ మనం ఈ కనికరం గుణంతో కలిగి ఉండకపోతే. బైబిల్లో ఒక మాట, చక్కని మాట, సామెతలు 28, సామెతలు 29 అనుకోండి, 29 మొదటి వచ్చిన చూడమ్మా. సామెతలు 29 మొదటి వచ్చిన చదవండమ్మా. ఎన్నిసార్లు గద్దించినను లోపలని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతాడమ్మా. కనుక ఈ లోకంలో నువ్వు కనికరిస్తే దేవుడు కనికరిస్తాడు, నువ్వు ప్రేమిస్తే దేవుడు ప్రేమిస్తాడు, నువ్వు జాలి చూపితే దేవుడు జాలి చూపిస్తాడు. ఆ జాలి, కనికరం, దయ ఎందుకు అంటున్నాను చెప్పండి బాగా. ఎందుకమ్మా ఎందుకు అంటున్నాను? ఎందుకమ్మా ఎందుకు చెప్పండి అమ్మా. జాలి, కనికరం, దయ వింటాం కానీ, వినడానికి బాగుంది కానీ క్రియలు అది బాగాలేదు. తెలుసా నీకమ్మా? బాగుందమ్మా. కనికరపడితే ఏమవుతుందమ్మా? కనికరపడితే ఏమైతుంది తెలుసా మీకమ్మా? నీ కూడు పోతుంది. కనికరపడితే నీ జోకి పక్కబడుతుంది. కనికరపడితే, జాలి పడితే నీ ఇబ్బందులు పడతావు అని దేవుడు కోరిక అదే. నువ్వు కనికరపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు కనికరపడితే దేవుడు ఆనందపడతాడు. నువ్వు కనికరపడితే దేవుడు ఏమంటాడంటే, అబ్బా భలే నమ్మకమైన పిల్లలు వచ్చారంటాడు. అది లేదు సమాజంలో. సంఘంలో, సమాజంలో ఏమైతుందంటే వేషం ఎక్కువైంది. ఏమైందమ్మా? నేను ఒక్కరు బోధించినప్పుడు మాట్లాడుతున్నాను. సంఘంలో ఏమైందంటే వేషం వేసుకొని వస్తాం అంతే. ఆదివారం నాడు మళ్ళీ ఆదివారం అయిపోయిందనుకో, అయినా మధ్యాహ్నం నుంచి వేషం తీసేస్తాం అంతే కదా. మళ్ళీ అదే జీవితం. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళీ ఆదివారం. కనుక ఆలోచన వెళ్ళిపోతుంది కాదది జీవితం. తెల్లబట్టలు వేసుకుంటా క్రైస్తవులు కాలేము. ఆదివారం భోజనం తింటే క్రైస్తవులు కాలేము. మనము కనికరం రావాలి, ఆ గుణగణాలలో రావాలి. ఒకసారి మనము ఏసై జీవితం భావిస్తుందాం, ఏసై జీవితం ఆలోచన చేస్తుందాం. ఇస్కరియోతు యూదా పక్కనుండే యేసుప్రభును అన్యాయం చేశాడు. యేసుప్రభు ఏం చేశాడమ్మా? సాపాన్ని వదిలేసాడమ్మా. ఏం చేశాడు? కనికరించాడు. ఆ బల్లను విడిచి ఇస్తున్నప్పుడు ఏమన్నాడు? ఇంతకీ ఇస్కరియోతు యూదా, నీది నేను వచ్చిన పని నువ్వు చేసుకో బాధ్యత చెప్పండి అంతే కదా. ఏమన్నాడమ్మా? ఆ సంఘటన మనం చదువుకుంటున్నప్పుడు. కనుక ఈ మాట గుర్తు చేసుకోవాలి. యేసుప్రభు కనికరించాడు. యేసయ్యనే కనికరించినప్పుడు నీవు నేను ఇంతటి వాళ్ళము. పౌలు జీవితంలో అనేక బాధలు, హింసలు. ఆయన పౌలు జీవితంలో ఎప్పుడు బాధపడ్డాడు? నన్ను కొట్టిండని అన్నాడు, నన్ను తిట్టిండని అన్నాడు. ఏమన్నాడు? వదిలేసిండు, ప్రేమించిండు. కనుక నేటి సమాజంలో ఈ కనికరం, దయా, ప్రేమ కావాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథము 54 చూడొస్తామా? యెషయా గ్రంథం 54 అధ్యాయం. యెషయా గ్రంథం 54 అధ్యాయం 10 వచనం చూడొస్తామా? నా కృప నేను విడిపోదు, నా నిబంధన తొలగిపోదు. జాలిపడి యెహోవా. మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా తన కృప చూపిస్తాడు. మనం చేస్తే ఆ కనికర గుణం నీలో ఉంటే దేవుడు కూడా ఖచ్చితంగా కనికరపడతాడు. నువ్వు చేయకపోతే దేవుడు కూడా ఏం రాదమ్మా? రాదు కనికర. ఆలోచన వెళ్ళిపోతున్నాను. అదే యెషయా 63:7 చూడవచ్చునమ్మా? 63:7 వచ్చిన యెహోవా మనకు చేసిన మాటను బట్టి
ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన ఎవరు చూపినమ్మా? ఆయన చూపిన మహాకృప. ఆయన చూపిన మహాకృపను బట్టి ఆయన చూపిస్తున్న కనికరం. కనుక నిన్ను కోరుతున్నాడు దేవుడు. ఏం కోరుతున్నాడు దేవుడు? కనికరం చూపించమని కోరుతున్నాడు. నువ్వు కనికరం చూపిస్తే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులు ఏమవుతుందో చెప్పాలమ్మా? అరే నా పైన ఎంత జాగ్రత్త, అరే నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, నేను తప్పు చేశా, నాకు మేలు చేసిందా, ఆ భావన కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడే ఎదుటి మనిషిలో మార్పు వస్తుంది. ఆ భావన కలిగినప్పుడే ఎదుటి మనిషి నిన్ను గౌరవిస్తాడు. ఎదుటి మనిషి నిన్ను కనపరుస్తాడు, నీ దేవుని కనపరుస్తాడు. కనుక ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ మాట ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం గమనించమని కోరుతున్నాను. ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నాం ఆలోచన చేయమని కోరుతున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 చూడొస్తారేమ్మా? 11 వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11 వచనము. సహించిన వారిని ఆయన ఎంతో జాలియు ఎవరంట? ఎవరు కనికరం గలవారు? ఎవరంట అక్కడ? యోబు. యోబు ఎలాంటి వాడమ్మా? కనికరము, తర్వాత జాలి గలవాడు. ఈరోజు మనలో ప్రతి వాడు యోబు అని దేవుడు కావాలనుకుంటున్నాడు. యోబు కష్టాలు ఏందమ్మా? యోగుకి ఏమి కష్టం వచ్చినమ్మా? యోగు కష్టం ఏమొచ్చినమ్మా? ఏమైంది యోగమ్మా? మంచి భూస్వామి యోగు, ధనవంతుడు, ఆస్తి గలవాడు. ఏమైందమ్మా? ఒకరోజు ఏమైందమ్మా? ఫస్ట్ ఏమైంది? ఆరోగ్యం కాదు. ఫస్ట్ ఏమైంది? యోగు వచ్చి ఫస్ట్ కష్టం ఏంది? కొడుకు చచ్చిపోయాడు. ఫస్ట్ పిల్లలు చచ్చిపోయాడు. బర్త్డే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఏమైందమ్మా? పిల్లలు చచ్చిపోయాడు. తర్వాత ఏమైందమ్మా? ఎత్తులు, గాడులు అన్ని ఎక్కపోయాడు. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఏమైంది? అయినాక మళ్ళా పుష్పం కాదు, తాగి ప్రారంభించింది. ఒంటరి వాడు అయిపోయిండు, స్నేహితుడు దూరం అయిపోయాడు, రోగం వచ్చింది, అందరూ దూషించింది. ఏమని? దేవునే ఉన్నాడు కదా అట్లా అయింది. యోగ దోస్తుల పేరు ఏముందమ్మా? స్నేహితుల పేరు బిల్హా, ఇంకా రిఫాస్. కనుక ఆలోచించండి. ఇవన్నీ సంఘటన అయినప్పుడు కూడా యోగ జీవితంలో కనికరం తగ్గలేదు. అంత కష్టంలో ఉన్నా కూడా వచ్చి యోగి ఎవరేమన్నా అరే పాపమురా ప్రేమించాడు. యేసు ప్రభు కూడా అలాంటి జీవితం జీవించాడు. యోగ జీవితంలో యేసు ప్రభు జీవితం ఏం తేడా ఉంది ఆలోచన చేయనుకుంటున్నాను. యోగ యేసు ఏం తేడా ఉందమ్మా? ఏం తేడా లేదు. కనుక ఆలోచించమని కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాం గమనించమని కోరుతున్నాను. ఈరోజు సమాజం కానీ సంఘం కానీ కోల్పోతున్నామా ఆలోచన చేయమని కోరుతున్నాను. సమాజం అనొచ్చు, చాలా మంది క్రైస్తవులయ్యా మా ఊళ్ళో అనొచ్చు, కానీ ఏం లేదు సమాజంలోమ్మా, ఏం లేదమ్మా, కనికరం లేదు. అందరం క్రైస్తవులమే, అందరము క్రైస్తవులే, కానీ ఏం లేమన్నా కూడా కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, ఏం లేదు. ఆలోచన చేయమని కోరుతున్నాను. కనుక ఏంటి నీ స్థితి గతి గమనిస్తే చాలా విచిత్రము. విలాప వాక్యం 3వ అధ్యాయం ఒక సంఖ్య చూడమ్మా. విలాప వాక్యంలో 3వ అధ్యాయము
చివరి 2 మాటలు చూసుకుందాం మనం. 3వ అధ్యాయము 32వ చదవడం ఒకసారమ్మా. 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణనైనను బాధనైనను కలుగజేయడు. దేవుడు పాపం కలుగజేయడు, కానీ మనం చేసే క్రియలను బట్టే దేవుడు అద్భుతపడతాడు. మనకు ఆలోచన ఏంది మన పరిస్థితి, ఏంది మన స్థితి, ఏంది మన గతి ఆలోచన చేసుకుందాం. బైబిల్ సూటి చెప్తుంది తెలుసమ్మా. ఏమంటున్నామా? సామెతలు ఏం చేద్దాం? 29 ఏముందమ్మా? సామెత 29 ఏముందమ్మా? ఎన్నిసార్లు కట్టించినను లోపడి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్గా నీవు కనికరం పడకపోతే ఎన్ని భక్తి చేసినా ఉంటదే, ఎన్ని సంఘాలు అయినా ఉంటదే. తెలుసమ్మా, నేను సంఘాలు పోతాను. సతీష్ కుమార్ చేసి ఎంతమంది చూసానంటే నేను చూసాను చెప్పి సంఘం అంతా చూపిస్తుంది, కానీ లోపల మాత్రం ఏముందమ్మా? భక్తి లేదు, భక్తి లేదు. బుద్ధికి ఎంతమంది పోతారంటే చేతులు పెడతారు బాగా, కానీ లోపల మాత్రం ఏం లేదమ్మా? భక్తి లేదు. ఆలోచనలు కనుక దేవుడు కూడా ఆలోచనలు ఒకవేళ చేయకపోతే ఇంకేమైతుంది? యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ చూడమ్మ, చివరి మాటమ్మా. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని వారిలో గనులను సామాన్యులు ఘోషించేవారు, హర్షించేవారు ఎవరమ్మా? పాతాళం, నరకం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం తెలుసమ్మా? నమ్మినోడు పోతాడు, నమ్మనోడు పోతాడు. అందరూ నమ్ముకున్నామే, కానీ లోపల ఏం లేదు. ఈరోజు పాస్ చెప్పి ఏం చెప్పామా? 10 ఆజ్ఞలు చెప్పారు. చెప్పిందమ్మా ఆజ్ఞలు నిజంగా పాటిస్తున్నామా? చెప్పండి బాగా ఆలోచన కోరుతున్నాను. కనుక ఇవన్నీ మనలో రావాలి, వస్తేనే లాభం, లేకపోతే నాశనం. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఆలోచించుకొని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో ఆలోచించుకొని కోరుతున్నాను. ఈ 2 నిమిషాలు దేవుని కోసం తీర్మానించుకోమని కోరుతున్నాను. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు జాలి గలవాడు. దేవుడు తన పిల్లలను ఎలా పెంచాలో మనకు తెలుసమ్మా? దేవుడు ఒక యోబు వలె, ఒక పౌలు వలె, ఒక పేతురు వలె దేవుడు పెంచాలనుకుంటున్నాడు. కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఎగ్జిబిషన్ స్థితిలో మనం ఉంటున్నాము. మనం ఎలాంటి పిల్లలు అవుతున్నామంటే సాధారణ పిల్లలుగా మారిపోతున్నాము. ఆలోచన చేయమని కోరుతున్నాను. ఆ దేవుడు నీతో ప్రశ్నిస్తున్న మాట, ఎలాంటి కూతురు, ఎలాంటి కుమారుడు అని దేవుడు అడుగుతున్నాడు. చెప్పడానికి క్రైస్తవులమే కానీ క్రియలో కోల్పోతున్నాము. మనం ఒకటే కాదు, ప్రపంచమంతా ఏ సంఘంలో అయినా ఆత్మీయత స్థితిలో ఉంటున్నాం. వేషం ధరిస్తున్నాం కానీ క్రియ రూపంగా మనం కోల్పోయాము. గుడిలో హాయ్ అంటున్నాం కానీ బయట పోయినాక కోపాలు, తాపాలు, హగ జీవితం. ఈరోజు యేసయ్యతో మాట్లాడుతున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, ఈ మాటను అంగీకరించమని కోరుతున్నాడు దేవుడు. నువ్వు ప్రేమ గల మనసుతో జీవిస్తావా? కనికరం గల మనసుతో జీవిస్తావా? లే, దేవుడు నీతో ప్రశ్నిస్తున్నాడు. గతంలో నీ ఒకరిని బాధ పెట్టావా? వెళ్ళి సమాధానం పడు. గతంలో నీ ఎవరిని బాధ పెట్టావా? సమాధానం పడు. కనికరం గల మనసుతో యేసయ్య ధరించుకొని ముందు వెళ్ళమని కోరుతున్నాడు. జీవితాంతమును జీవిస్తాయి లోకంలో.
ఒక 60 ఏళ్ళ జీవితం, 70 ఏళ్ళ జీవితం పగలతో నువ్వు జీవిస్తే చనిపోయిన తర్వాత దేవునితో పోయి ఏం సమాధానం ఇస్తావు? ఆలోచించి చనిపోయిన తర్వాత ఏది? నా కుమారుడా, నా కుమార్తె వచ్చావా? పగలతో వచ్చావా? నువ్వు బాధపడతాను. దేవుడు 2 నిమిషాలు సమయం ఇస్తాను. ప్రార్థన చేసుకుని కోరుతున్నాను, మనసులో ప్రార్థన చేసుకుని కోరుతున్నాను. ప్రభువా, పలానా విషయంలో నేను తప్పు చేశాను ప్రభువా, కనికరం పడలేకపోయినాను నాయన. నేను కనికరం పడనందుకు ఈ స్థితి వచ్చింది ఆ కుటుంబంకి. నేను బాధ పెట్టినందుకే ఆ స్థితి వచ్చింది ఆ కుటుంబంకి. చేతులారా ఊరుకున్నాను ప్రభువా, క్షమించమని కోరుకుంటున్నాను. 2 నిమిషాలు సమయం ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవాలయ గల దేవానికి స్తోత్రమైన నీ మాటలు ఇంత చర్చని శక్తి ఉంటుంది కనుక ప్రభా, వాటి ప్రకారంగా నిలబడి భాగ్యం అంతా ఇచ్చి కూర్చున్నాను. ప్రతి కుటుంబంలో, ప్రతి తల్లిలో, ప్రతి తండ్రిలో కనికరం గుణం పుట్టించమని కోరుతున్నాను. కనికరంతో మా అడుగులు ముందు వేసి నిన్ను ఘనపరిచే వారిగా తయారు చేయమని కోరుతున్నాను. మేము నీ బిడ్డలుగా ఉన్నామంటే ఆ స్వభావంలో లేకపోతే ప్రభువా పొరపాటు మాది కనుక సమాజం ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట ప్రభువా మేము నిలబడినప్పుడు కనికరం అనే ఒక స్వభావం కలిగి జీవించడానికి కృప చూపించు. ఏసాయ బిడ్డలు కనికరం గల బిడ్డలు, ఏసాయ బిడ్డలు ప్రేమ గల బిడ్డలు, ఏసాయ బిడ్డల్లో పగలు ద్వేషాలు ఉండదు మమ్మల్ని చూసిన వారందరూ నిన్ను చూసిన వారుగా ఉండాలని కోరుతున్నాను. అలాంటి స్వభావం నీకు ఘనత మహిమ కృపను చూపిస్తుంది. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము. ఆమేన్.